సమస్యని అలా చిక్కుముడి వేసినటువంటి సమస్యలుగానే దేవుడు వదిలిపెట్టలేదు. కానీ ఎవరైతే ప్రభు సన్నిధికి వెళ్ళి వారి సమస్యల గురించి మాట్లాడారో ప్రతి సమస్యకు సర్వశక్తి గల దేవుడు పరిష్కారం ఇచ్చాడు. ఆయన కునికే దేవుడు కాదు, అలసిపోయే దేవుడు కాదు, సమస్యలిపోయే దేవుడు కాదు, నిద్రపోయే దేవుడు అంతకన్నా కానే కాదు. ప్రియ దైవజనమా, నీకు దేవునితో మాట్లాడాలని ఆ మనస్సు నీకుంటే నీ సమస్యలకు పరిష్కారం చూపించే హృదయం దేవుడు కూడా కలిగి ఉన్నారు. ఆ తర్వాత యోసేపుకు ఒక సమస్య వచ్చింది. యోసేపు ఎవరో మీ అందరికీ తెలుసు. యాకోబు ఎంతో ప్రేమించిన ఒక చక్కటి చిన్న కుమారుడు అయి ఉన్నాడు. అతను అనేకమైనటువంటి కలలు కంటూ ఉండేవాడు. ఆ కలలే ఆయనకి చిక్కులు తెచ్చిపెట్టాయా అనిపించింది. అతనికి ఉన్నటువంటి జ్ఞానము కొందరికి నచ్చలేదు. అతనుకున్న ఆత్మీయ అనుభవాలు కొందరికి గిట్టలేదు. అతనికి కలిగి ఉన్న దేవుని ప్రత్యక్షతలు చూసినప్పుడు కొంతమంది అసూయపడ్డారు, ఈర్ష్యపడ్డారు. అసూయ, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. పడిపోవటానికి ముందు గర్వం నడుస్తుందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కానీ ఎందుకో కొంతమంది చాలా అసూయ పడిపోతూ ఉంటారు, ఈర్ష్య పడిపోతూ ఉంటారు. బలహీనమైన మనస్సు కలిగినటువంటి వారు అసూయ పడతారు, ఈర్ష్య పడతారు. మంచి పరిపూర్ణమైన పరిపక్వతతో కూడినటువంటి జ్ఞానము కలిగినటువంటి వారు క్షమించి వేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేదా అటువంటి వాటిని మనస్సులోకి రాకుండా వారి మనస్సుని స్థిరపరచుకొని దైవ జ్ఞానంతోనూ మంచి విషయాల మీద మనస్సు పెట్టి స్థిమితపరచుకొని తమకు అందని వాటి మీద మనస్సు పెట్టకుండా ఆశా నిగ్రహంతో ఈ భూమి మీద బ్రతుకుతూ ఉంటారు, ముందుకు సాగిపోతూ ఉంటారు. కానీ యోసేపు విషయంలో ఇతనికి ఉన్నటువంటి ఇన్ని విధాలైన తలాంతులు అతని జీవితానికి ఒక థ్రెడ్గా, అంటే ప్రమాదకరంగా మారే. తన ఇంటి వారే అతని మీద అసూయ పట్టడం ప్రారంభించారు, అతన్ని చంపాలని ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి ప్రారంభమైన తిప్పలు, లేదంటే కష్టాలు, బాధలు అతని జీవితంలో చాలా కాలం కొనసాగాయి. యోసేపు అనుకున్నాడు, ఎక్కడున్నాను, ఎక్కడికి వచ్చి పడ్డాను, ఎవరింట్లో పనివాడిగా మారాను, ఎందుకు నాకన్నా వయసులో పెద్దదైనటువంటి ఆ స్త్రీ ఆమెకు ఒక కుమారుడుగా నన్ను భావించకుండా, ఒక తమ్ముడుగా భావించకుండా, లేదంటే ఒక పనివాడిగా అయినా భావించకుండా ఒక తప్పుడు అభిప్రాయంతో నన్ను ఆవిడ ఎందుకు చూచింది, బలాత్కారం నన్ను చేయటానికి ఆ స్త్రీ ఎందుకు పూనుకున్నది. ఒక స్త్రీ ఆయన్ని బలాత్కారం చేయడానికి పురుగొల్పబడి అతను కూడా ప్రేరేపిస్తూ ఉండగా ఆ వస్త్రపు చెంగుని ఆమె చేతుల్లో వదిలిపెట్టి ఆ పాపములోనికి వెళ్లకుండా పారిపోయాడంట. యమనుడా, నీ యవ్వన ఇచ్చుల నుంచి ఏం చేయాలి? పారిపోవాలి. నాకు టెంప్టేషన్ వచ్చింది, నాకు శోధన వచ్చింది, నేను శోధనలో పడ్డాడంటే నువ్వు బుద్ధి లేనివాడు అంటాడు దేవుడు. శోధన యోసేపుకి రాలేదా? ఆ శోధన వచ్చినప్పుడు ఆ శోధన నుంచి పారిపోయాడంట. ఆ శోధనలో పడకుండా తప్పించుకొని పారిపోయాడు. పారిపోతూ ఒక మాట అన్నాడు. ఏంటో తెలుసా? నా సృష్టికర్త అయిన దేవునికి వ్యతిరేకంగా నేను ఎలా పాపం చేస్తాను అన్నాడు ఆయన. నా దేవుని కన్ను నన్ను చూస్తుంది కదా, ఎవరూ చూడట్లేదని నువ్వు అంటున్నావు, కానీ నా మనస్సాక్షి చెప్తుంది నా దేవుడు చూస్తున్నాడని. నా దేవుడు చూస్తూ ఉండగా ఇలాంటి పాపపు క్రియలు నేను ఎలా చేస్తాను, నేను చేయజాలను, నేను దైవ భయం కలిగిన వాడిని అని పారిపోయాడంట. అది చూశాడండి దేవుడు. ఇక అడ్డే లేకుండా పోయింది. బానిసత్వంలో ఉన్నటువంటి యొక్క యోసేపు ఒక ప్రధానమంత్రి అయ్యేంత వరకు దేవుని కృపాతలను వెంటాడుతూనే ఉన్నది. చెడుతనమును అసహించుకుంటే దైవ భయం కలిగి ఉండట, చెడు పనులు చేయడానికి, చెడు కార్యక్రమాలు చేయడానికి, చెడు వైపు ఆకర్షింపబడటానికి అందరికీ అవకాశాలు వస్తాయండి. ఈ భూమి మీద అందరికీ అవకాశాలు వస్తాయి. ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయి. ఎవరికైనా ఏ సమయంలో దుష్టుడు శోధించడానికి వస్తూనే ఉంటాడు. కానీ శోధన తప్పించుకునే మార్గం నీకుంది. ఆ శోధనలో పడకుండా శక్తినిచ్చే దైవాత్మ సహాయం నీకుంది. నీకు దేవుడిచ్చినటువంటి జ్ఞానం ఉంది, బుద్ధి ఉంది, వివేకం ఉంది. ఒక మనిషిని భూమిని ఏలుబడి చేయమని దేవుడు చెప్పగలిగింది. నీ యొక్క సొంత శరీరాన్ని కాపాడుకునేటువంటి జ్ఞానం నీకు లేదా? దేవుడు ఇచ్చాడు దైవజనమా. అయితే దాన్ని నువ్వు ఆకాంక్షించి, అపేక్షించి, లోపల ప్రేమించినట్టయితే ఆ దెయ్యం నిన్ను పట్టి ఆ ఊబిలోనికి నిన్ను లాగేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఎవరైతే ఆ చెడుతనాన్ని అసహించుకుంటూ ఉంటారో వారికి సహాయం చేయడానికి దేవుడు తన దూతలను ఎప్పుడూ వారికి తోడుగానే ఉంచుతాడు. ఇక్కడ యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. ఆ తోడై ఉన్న దేవుడే తనకున్న సమస్యలన్నిటి నుంచి, అతని మీద మోపబడిన నిందలన్నిటి నుంచి విడుదలించి ఒక ప్రధానమంత్రి స్థానంలో నిలబెట్టి అతని సమస్యకి సంపూర్ణమైన పరిష్కారాన్ని ప్రభువైన దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సమస్యలు లేని వారు ఎవరండి? ఇప్పుడు మేము చెప్పినటువంటి వారు అందరూ కూడా గొప్పవారా, నార్మల్ పీపుల్ అంటారా? నో, వాళ్ళు నార్మల్ పీపుల్ కాదు. వాళ్ళు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు. అవునా కాదా? అబ్రహామును గూర్చి దేవుడు మరి విశ్వాస వీరుడు, విశ్వాసములకు తండ్రి అని ఒక అబ్రహామునే పిలిచాడు, అందరినీ పిలిచాడు ఆయన. అక్కడ యోసేపు, ఇంకొక యోసేపు లేడు బైబిల్ గ్రంథంలో. ఎందుకు వీళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారంటే దేవుని కార్యముల పట్ల నమ్మకం ఉంచి వారికున్న సమస్యల్లో
దేవుడు ఉన్నాడు, సమస్యలను పరిష్కరించే ఆ శక్తి గల దేవుడు ఉన్నాడని నమ్మి వారుకున్న ప్రతి విషయాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టుట వలన వారు గొప్పవారయ్యారు. మనం వారి గురించి చెప్పుకున్నామంటే సాదాసీదాగా ఉన్నటువంటి వాళ్ళ గురించి ఏ సాక్ష్యం లేకపోతే మనం ఎందుకు చెప్పుకుంటామండి? వీళ్ళందరి గురించి మనం చెప్పుకుంటున్నామంటే వీళ్ళు సాక్ష్యము కలిగిన వారు, అందుకనే వీళ్ళని నేను గొప్పవారు అంటున్నాను. మరి మరొక వ్యక్తి మోషేకి చిన్నప్పుడే సమస్య వచ్చింది. అతడు యూదుడిగా పుట్టడమే పెద్ద సమస్య, ఇజ్రాయేలీల వంశంలో పుట్టడమే పెద్ద సమస్య అయిపోయిందా? ఆ వయసులో ఉన్నప్పుడే ఆ దేశపు రాజు మగబిడ్డలందరినీ చంపమన్నప్పుడు దేవుడి బిడ్డను కాపాడి ఆ దేశానికే ఒక ఫరో చక్రవర్తి స్థానంలో ఇతన్ని ఉంచినట్లుగాను, ఆ తదుపరి కాలంలో దేవుని ప్రజలు నడిపించే గొప్ప నాయకుడిగా దేవుడు నిలబెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చిన్నప్పటి నుంచి సమస్యలే వచ్చాయి ఆయనకి, అయినప్పటికీ కూడా దేవుని సన్నిధి అతనికి తోడుగా ఉండటం వలన ప్రతి సమస్యని అధిగమించి ముందుకు సాగిపోగలిగాడు. ఇక ప్రియులారా, మరొక విషయానికి వచ్చినట్లయితే ఇజ్రాయేలీలకు ఒక పెద్ద సమస్య, ఐగుప్తు సైన్యం వెనకొస్తుంది, ముందు ఎర్ర సముద్రం ఉంది. ఆ సమస్య నుంచి దేవుడు విడిపించాడా లేదా చెప్పాలి మీరే? విడిపించాడు. గొలియాతు సమస్య దావీదుకి ఇజ్రాయెల్కు ఉంది, ఆ సమస్య నుంచి దేవుడు విడిపించాడా లేదా మీరే చెప్పాలి? విడిపించాడు. ఈ రోజు మీకే సమస్య ఉందో మీరు మాట్లాడండి. మీకున్న సమస్య నుంచి మీకు దేవుడు విడుదలవ్వబోతున్నాడా లేదా మీరే చెప్పాలి? విడిపిస్తారు. సమస్య నుంచి విడిపిస్తాడు అనండి. సమస్య నుంచి విడిపిస్తారు. ఎలాంటి సమస్య నుంచైనా విడిపిస్తాడా మీ దేవుడు? అవును. ఎస్ అనండి. ఎస్. ఎటువంటి సమస్య నుంచైనా, గడ్డు సమస్యలైనా దేవుడు తీర్చగలడా? ఇవ్వగలడా? మేలు చేయగలడా? ఈరోజు అద్భుతాలు జరుగుతాయా? విడుదల మీకు రాబోతుందా లేదా? నిశ్చయముగా మీరు విడుదల చూడబోతున్నారు. ఈ రోజున మీ హృదయాలను మీరు సిద్ధపరచుకోండి. సమస్యలు లేనటువంటి వారు ఎవరు? పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఇప్పుడు ఈ చెప్పబడిన వ్యక్తులందరికీ ఏదో ఒక సమస్యతో వారు బాధపడుతూనే ఉన్నారు. వారుకున్నటువంటి ప్రతి సమస్య నుంచి దేవాతి దేవుడు విడుదలిచ్చాడు. చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినట్లయితే, గాడ్ కెనాట్ గెట్ టైర్డ్. ఆయన ఎప్పుడు అలసిపోయే దేవుడు కాదు. దైవజనమా, నీవైనా అలసిపోతావేమో, సమస్యలు వెళ్ళిపోతావేమో, కానీ నీ దేవుడు అలసిపోయేవాడు కాదు. ప్రియ దైవజనమా, ప్రభు అయిన దేవుడు అంటున్నాడు, ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు. ఏంటో తెలుసా? పాతాళ లోకమంతా లోతైన, ఆకాశమంత ఎత్తైన ఏదైనా నా నామంలో అడగండి నేను ఇస్తాను అంటున్నాడు. అది లోతుంది ప్రభా, ఈ లోతుల్లోకి నువ్వు వెళ్ళగలవా అని నన్ను అడగొద్దు మీరు. అబ్బో అది చాలా ఎత్తు ప్రభా, అది నువ్వు చేయగలవా అని నన్ను అడగొద్దు. ఎత్తుదైనా అడగండి, లోతుదైనా అడగండి, ఏదైనా నేను చేయబోతున్నాను అంటున్నాడు ఆయన. నువ్వు ఈ రోజున అనుకోవద్దు లోతైనవి ఎలా దేవుడు తెస్తాడు.